ప్రపంచవ్యాప్తంగా ఇంకో సినిమా బీభత్సమైన సంచలనం చేస్తుంది. ఇండియాలో కూడా ఆ సినిమా తన సంచలనాన్ని కంటిన్యూ చేస్తుంది. ఆ సినిమా పేరు అబ్సెషన్. చాలా చిన్న సినిమా. హాలీవుడ్ లో 7 కోట్లు 10 కోట్లు సినిమాలు తీస్తారని చాలా మందికి తెలియదు. బట్ తీసేవాళ్ళు ఉన్నారు. చిన్న సినిమాలతో కూడా అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు. అంతమంది కూడా కొన్ని సినిమాలు 10 కోట్ల కంటే తక్కువ రేంజ్ లో ఆ బడ్జెట్ లో రూపొంది 100 కోట్ల ప్రాఫిట్స్ కలెక్షన్స్ చూసిన సినిమాలు ఉన్నాయి. ఈ అబ్సెషన్ కూడా అలాంటి సినిమాల్లో ఒకటి. రికార్డ్ బ్రేకింగ్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకి దాదాపు ఒక 7 నుంచి 8 కోట్ల వరకు ఖర్చు అయిందని తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ చూసింది. ఇండియా వరకే సినిమా దాదాపు 77 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసింది. చిన్న విషయం కాదు. సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాలో స్టార్స్ లేరు. స్టార్ డైరెక్టర్ కూడా కాదు, కొత్త డైరెక్టర్. కంటెంట్ మాట్లాడింది. కంటెంట్ కనెక్ట్ అయింది ఆడియన్స్ కి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, థియేటర్స్ కి వెళ్లి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. బేసిక్ గా యూత్ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తో బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళే ఈ సినిమాని సూపర్ గా సెలబ్రేట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ ని చూపిస్తా ఉన్నారు. అంటే మంచి కంటెంట్ కి హద్దులు ఉండవు. దేశాలు దాటి అద్భుతాలు చేస్తారు. హాలీవుడ్ సినిమా కాబట్టి, ఇంగ్లీష్ ఫిల్మ్ కాబట్టి ఇంకొంచెం బాగా పాపులారిటీ వచ్చింది. జస్ట్ సోషల్ మీడియాలో వచ్చిన టాక్ తోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వ్యాపించి సూపర్ గా కలెక్షన్స్ దండుకుంది. సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా టాక్ నడిచింది. కొన్ని సీన్స్ గురించి, కొన్ని ఎపిసోడ్స్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకున్నారు. నేను కూడా చూసాను. సినిమా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సినిమా చూసినంతసేపు సర్ప్రైజింగ్ గా ఉంటుంది. థ్రిల్ చేసింది. ఆ థ్రిల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా కనెక్ట్ అయ్యారు. ఇలా హారర్ ఫిల్మ్ ని అంతకు ముందు ఇంగ్లీష్ లో చెప్పలేదా అంటే చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ గా చెప్పారు. యూత్ సూపర్ గా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి. హారర్ ని ఆ ఎలిమెంట్స్ తో కలిపి ఎంజాయ్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని తను తీరా ఎంజాయ్ చేస్తున్నారు. దాని రిజల్టే ఈ అద్భుతమైన విజయం అని చెప్పొచ్చు. రామ్ గోపాల్ వర్మ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకుని ఈ సినిమాని వండర్ఫుల్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఆ సినిమాకి. తెలుగు వరకు, ఇండియా వరకు. ఆయన ఇచ్చిన రివ్యూ, ఆయన చేసిన ప్రమోషన్ బట్టే ఈ సినిమా చాలా వరకు కలెక్షన్స్ దండుకుందని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో సినిమాకి ఆయన ప్రమోషన్ ఇచ్చారు. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తో ఇలాంటి సినిమాలు చేయాలి అని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తున్నారు యూత్ లో. అది ఆహ్వానించదగ్గ విషయం. నిజమే, డిఫరెంట్ పాయింట్స్ తో ఆడియన్స్ ని కనెక్ట్ చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. తెలుగులో కూడా జరిగాయి, హిందీలో కూడా జరిగాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, స్టార్స్ అవసరం లేదు, స్టార్ హీరో ఉండాల్సిన అవసరం లేదు, స్టార్ డైరెక్టర్ ఉండాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఇంప్రెసివ్ గా ఉంటే, కంటెంట్ సర్ప్రైజింగ్ గా ఉంటే, కంటెంట్ డిఫరెంట్ గా ఉంటే మ్యాజిక్ జరుగుద్ది అని ఈ అబ్సెషన్ మూవీ మరొకసారి రుజువు చేసింది. అలాంటి ప్రయత్నాలు అన్ని చోట్ల జరగాలి. తెలుగులో కూడా జరగాలి. తెలుగు మార్కెట్ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలకి వెళ్తుంది. సో ఇలాంటి ప్రయత్నాలతో తెలుగు ఆడియన్స్ కూడా ప్రపంచ ఆడియన్స్ ని, ఇలాంటి ప్రయత్నాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్, ఫిల్మ్ మేకర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయొచ్చు, మంచి కలెక్షన్స్ తీసుకోవచ్చు. సో అబ్సెషన్ మూవీ నుంచి నేర్చుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది బడ్జెట్ ఎంత అనేది కాదు, ఎంత ఇంపాక్ట్ గా కంటెంట్ ప్రిపేర్ చేశారు అన్నదే ఇంపార్టెంట్. ఎంత డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అన్నదే ఇంపార్టెంట్. అలాంటి ప్రయత్నాలు ఇక్కడ కూడా జరగాలి అన్న విషయాన్ని రామ్ గోపాల్ వర్మ చాలా నొక్కి చెప్తున్నారు. ఈ విషయాన్ని అందరూ ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.